నమస్తే వెల్కమ్ టు పురాలోకల్ ప్రస్తుతం మనం హెచ్సియు మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము స్టూడెంట్ తో హెచ్సియు స్టూడెంట్ తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ తో చెప్పండి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇదే ఇంకా అందరికీ తెలిసిందే మా భూముల మీద సమస్య ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాన్ని కొంత పర్యావరణం డిస్ట్రాయ్ చేస్తుందనే దాని మీద ఫైట్ చేస్తున్నాం దానికోసమే ఈ ధర్నా అంటే ముందు నుంచే ఇది మధ్యలో అంటే దీని నుంచి అంటే ముందు నుంచి గొడవ లేదు మొన్న స్టార్ట్ అయింది మరి ఎందుకు అంటే ఒకటేసారి పెద్ద ఎత్తున తీసుకున్నారు ముందు నుంచే స్టూడెంట్స్ ఎందుకు చొరవ తీసుకోలేదు ఇది మొదటి నుంచి మేము ఇప్పుడు కాదండి 2021లో నుంచి 21 అంటే ఇది ఈ ల్యాండ్ అక్రోచ్మెంట్ అనేది ఇప్పుడు కాదు యూనివర్సిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి 1974 నుంచి కూడా ఎక్కడికక్కడ ల్యాండ్ అక్రోచ్మెంట్ జరుగుతుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో కూడా టీఎన్జిఓస్ కాలనీకి రోడ్లు వేశారు అప్పుడు కూడా ఈ యూనివర్సిటీ భూమిని కొంత లాక్కునే ప్రయత్నం జరిగింది అప్పుడు కూడా మేము ఫైట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ గచ్చిబౌలి స్టేడియానికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు లేదంటే ట్రిపుల్ సంబంధించింది కావచ్చు లేదంటే హెచ్సియు డిపోకి సంబంధించింది టీఎన్జిఓకి సంబంధించింది ప్రతి దగ్గర కూడా హెచ్సియు ల్యాండ్ ఇది ప్రతి దగ్గర తీసుకుంటున్నారు అప్పటి నుంచి మేము ఎస్టేట్ చేస్తున్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో మేము ధర్నాలు చేయడం జరిగింది మేము అరెస్ట్లో కూడా కావడం జరిగింది అంటే ఇక్కడ బయట వస్తున్న వార్తలు ఏంటంటే రాజకీయ నాయకులకి వాళ్ళ ప్రలోభాలకి మీరు తగ్గి అంటే వాళ్ళ ప్రలోభాలకు మీ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు స్టూడెంట్స్ వెనకాల ఉన్నారని వార్తలు వస్తున్నాయి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు లేదండి ఇదే మేము చెప్తున్నాం ఏంటంటే ఇది విద్యార్థుల సమస్య విద్యార్థులు అందరం కలిసి మా యూనివర్సిటీ కాపాడుకోవడం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది ఎంతో మందికి అంటే ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చింది ప్రపంచ వేదికల మీద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గొంతును వినిపించే అవకాశం కల్పించింది ఈరోజు తెలంగాణ క్యాబినెట్ లో కూడా 2 మినిస్టర్స్ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు మాలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు రాజకీయాల్లో మాకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉందంటే దానికి కారణం బికాస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆ కోణంలో మా భూముల కోసం మేము ఫైట్ చేస్తున్నాం తప్ప ఇందులో ఎట్లాంటి రాజకీయ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద సంపూర్ణమైన నమ్మకం గౌరవం ఉంది వాళ్ళు కొంత ప్రజాపాలన వైపు కొంత అంటే ప్రజాస్వామ్య వాదాల వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు విద్యార్థుల వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించి దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కారం చేసేటట్టుగా ఆలోచిస్తారని కోరుతున్నాం కాలేజ్లో యూనివర్సిటీలో హై అథారిటీస్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది ఉందండి ఇప్పుడు యూనివర్సిటీ ఇప్పుడు ఒక్కొక్కరి స్థాయిలో ఒక్కొక్కరు ఫైట్ చేస్తున్నాం కొంత స్టూడెంట్గా మేము చేస్తున్నాం లీగల్ టీం కోర్టుకు వెళ్ళినట్టుంది ప్రజా సంఘాలు కూడా హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఎవరి కోణంలో వాళ్ళు చేస్తున్నాం చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగింది ప్రజా సంఘాలు పౌర సంఘాలు మరి జడ్జిమెంట్ ఏమొస్తుందని కూడా మేము వెయిట్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వం కూడా ఎట్లా స్పందిస్తుంది అనే మీద మేము పాజిటివ్గానే ఉన్నాం ఈ బయట నుంచి ఎవరు వేశారు ఇప్పుడు ఈ తాడ్లు ఇవన్నీ కట్టేశారు కదా ఈ గేట్లు ఇవన్నీ ఎవరు వేశారు నాకు మీ యూనివర్సిటీ వాళ్ళు వేసారా పోలీసులు వాళ్ళు వేసారా ఇది ఇంకా అంటే 2 వైపుల నుంచి ఎందుకంటే బయట వ్యక్తులు లోపలికి రాకుండా అంటే దీన్ని వేరే కోణంలో పొలిటికల్ రంగు పులమకుండా ఉండడం కోసం ఒకవైపు అయితే రెండో వైపు ఏమిటంటే పోలీసులు కూడా ఏంటంటే ముందస్తు శాంతి భద్రతలు కాపాడడం వాళ్ళ ప్రథమ కర్తవ్యం కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ అంటే శాంతి భద్రతల విఘాతం కలగకుండా స్వచ్ఛందంగా ఈరోజు మా పోరాటం ఏం చేసుకోవడానికి స్టూడెంట్ ముసుగులో నిన్న బయట వాళ్ళు కొంతమంది వచ్చి ఎక్కడైతే జేసీబీలు అవన్నీ ఉన్నాయో 50 జేసీబీలు అక్కడికి వెళ్లి పోలీసుల మీద దాడి చేశారని వ్యాఖ్యలు వచ్చినాయి నిజమేనా అది మాకు ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు మరి అది ఏంటి అనేది ఇంకా ఎందుకంటే అదే చెప్తున్నాం ఎందుకంటే ఈ విద్యార్థి ఉద్యమం అనేది ఇంకో రూపం ఇంకో వైపు దారి మళ్లించకుండా ఉండడం కోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాం పోలీసులు స్టూడెంట్స్ మీద దాడి చేశారు అని వార్తలు వస్తున్నాయి అది కూడా నిజమేనా ఇంకా జరుగుతుందండి అది ఇంకా ఎవరి కోణంలో వాళ్ళు చేస్తున్నారు దీని మీద మేము పూర్తి స్థాయిలో మేము త్వరలో మాట్లాడుతున్నాం సరేనా థ్యాంక్ యూ ఇక చివరి ప్రశ్న 400 ఎకరాల్లో ఏదైతే అటవీ ప్రాంతం లాగా ఉందో అది దాంట్లో నెమళ్ళు అలాగే మిగతా జింకలు ఉన్నాయి వాటి ప్రాణానికి అపాయం ఉంది వీటి వల్ల అవి ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి అని అటు స్టూడెంట్స్ కూడా ప్రశ్నిస్తున్నారు ఒక స్టూడెంట్ గా మీరు చెప్పండి ఉన్నాయా నెమళ్ళు జింకలు ఉన్నాయా లోపల ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి సరే దీని మీద మేము మాట్లాడతామండి మేము మళ్ళీ త్వరలో దీన్ని పూర్తి స్థాయి మాట్లాడతాం థ్యాంక్ యూ